పేను కొడుకుడు ప్రసాదరావుకి 25,000 అప్పు. పేనుని వీరు కొరికారా, వీరిని పేను కొరికిందా? దొరికింది. ఏంటి పేనా? అయ్యో కాదన్నయ్య, డాక్యుమెంట్. నువ్వు సూపర్ మధు, చదువు. కైకాల అనసూయ అనబడే నేను బొచ్చు బాలమణికి రాస్తున్న అగ్రిమెంట్. చాలు సిస్టర్, మిగతా ఇంటికి వెళ్ళి చదువుకుందాం, లేదంటే వాళ్ళు వచ్చేస్తారు. పద పద వెళ్దాం, పద. ఇదేంటి తలుపేసిందేంటి? అవునమ్మా, నేనే చెల్లెమ్మా. ఎవరికి తెలియకూడదని తలుపేసి వెనక నుంచి వచ్చా. ముందెళ్ళి తీయండి అన్నయ్య, వెళ్ళండి. మీరందరూ రెస్ట్ తీసుకోండి. అలాగే అత్తయ్య గారు. నాన్న చేతు, కొంచెం మంచినీళ్ళు తీసుకురారా. అమ్మమ్మమ్మమ్మమ్మా. సినిమా క్లైమాక్స్ చూడకుండానే లాక్కొచ్చేసింది. మన అత్త మామూలు అత్త కాదే. అబ్బా కాళ్ళు నొప్పులే. సరే, అమ్మా. అబ్బా. ఇప్పుడు మా ఆయనకి ఇస్తాను చూడు జలక్కు. ఎప్పుడు ఫోన్ చేసిందంటే? హలో హలో, మీ బీర్వాలో డబ్బంతా ఆంఫట్ అండి. హలో హలో హలో, ఎందుకు చేసింది? అయ్యో అవును, అనేడి. అయ్యో మా ఆయన ఇంట్లోనే ఉండిపోయాడా? అయ్యో. మధు ఫోన్ చేసిందంటే ఊరికే చేయదు అంటే బీరువాల డబ్బు. అమ్మా అమ్మా, అమ్మా, తాళం గట్టిగా వేసావా? వేసాను రా.
కొంపదీసి దొంగలు ఎవరో పడ్డారా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చూస్తాను. అయ్యో నేను వస్తాను. అమ్మా వచ్చేసారు. టైంకి ఎవరో ఫోన్ చేశారు కాబట్టి బతికిపోయినా, లేకపోతే చేతిలో అమ్మా, అన్నయ్య నేనే ఫోన్ చేసింది. Yes. నువ్వు దేవత అమ్మా. బో అయ్యో పదండి, రండి. ఇదేంటి, వేసిన తాళం వేసినట్టే ఉంది. అదేమో డబ్బు మొత్తం ఆంఫట్ అంది. మరి అది ఫోన్ ఎందుకు చేసినట్టు? ఏమైంది నాన్న? తాళం వేసి ఉందిగా. వేసే ఉందమ్మా, డౌట్ వచ్చింది అందుకే. అమ్మయ్యా, నా గుండె ఆగినంత పనైంది నాన్న. టెన్షన్ పడద్దమ్మా, నువ్వు వెళ్ళి నేను వచ్చేస్తా. తాళం వేసే ఉంది. ఎక్కడో కొడుతోంది. డబ్బు కొట్టేశానండి ఫోన్ చేసింది. మరి బీరువాకి తాళం వేసే ఉంది. ఒకసారి దానికి ఫోన్ చేద్దాం. The number you have called is switched off. Please try again later. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఏదో ఉంది, లేకపోతే అది ఊరికే చేయదు. కనిపెట్టాలి. నాన్న చేతు, వస్తున్నానమ్మా. అంటే నా ఇంటిని కూల్చకుండా ఆపింది, నా డాక్యుమెంట్స్ చింపేసింది, కాదు అనుకున్న నన్ను కోడలుగా ఇంటికి తీసుకొచ్చింది, నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది, అప్పనంగా వచ్చే 25 కోట్ల కోసమా? ఏంటేంటేంటి 25 కోట్ల? నిన్ను కోడలుగా తెచ్చుకుంటే ఆవిడకెలా 25 కోట్లు వస్తాయి సిస్టర్? నా వల్ల రావన్నయ్యా, నాకు పుట్టబోయే బిడ్డ వల్ల వస్తాయి. బిడ్డ వల్ల వస్తాయి. అందుకే మా అత్తయ్య నాకు అర్జెంటుగా పిల్లాడు పుట్టాలని కోరుకుంది, ఆతృతపడింది. నేను నెల తప్పాను అనగానే ఆనందపడింది. అమ్మ నా అమ్మోయ్, మనవడు పుట్టాలని కోరుకుంటే ఏంటో అనుకున్నా. దాని వెనకాలన్న అసలు కదా ఇదన్నమాట. అవును దినా, నన్నమ్మను చేసి కోట్లు తెచ్చే బొమ్మలా వాడుకోవాలని చూసింది. ఆ ఆశ తీరదని తెలిసి నన్ను బయటికి గెంటేసింది. అమ్మ నాన్న సూయత్త, నువ్వు సామాన్యురాళ్ళు కాదు. ఇన్నాళ్ళు ప్రాణం లేని వస్తువులతోనే వ్యాపారం చేసిందనుకున్నాను. ఈ డాక్యుమెంట్ చూశాక తెలిసింది, పైసా కోసం మనుషులతో కూడా వ్యాపారం చేస్తుందని. వదిలిపెట్టనన్నయ్యా, వదిలిపెట్టను. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. ఇప్పుడేం చేస్తావమ్మా? జరిగిన దానిలో ఏ తప్పు చేయని నన్ను దోషిని చేసింది. నన్ను దోషిగా చిత్రీకరించి నన్ను ఇంటి నుంచి పంపించారు. ఆఖరికి నా తాళిని కూడా తెంచాలని చూశారు. తప్పులన్నీ వాళ్ళు చేసి నీడ నా మీద వేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్తాను. చేసిన ప్రతి తప్పుని లెక్కగట్టి మరీ పనిష్మెంట్ ఇస్తాను. వాళ్ళ తప్పు వాళ్లే ఒప్పుకొని చెంపలేసుకునేలా చేస్తాను. కుక్కతోకని మూర్ఖులని మనం మార్చలేం సిస్టర్. కానీ నేను మారుస్తానన్నయ్య. స్వార్థంతో నా జీవితంతో ఆడుకోవాలని చూసినా ఆ అనసూయ గుండెల్లో దడ పుట్టిస్తా. నేను వేసే ఎత్తులతో ఆస్తి మొత్తం చిత్తు చేసి నాలాగే నడి వీధిలో నిలబెడతాను. నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటాను. నా పేరు వినపడితేనే ప్రాణం పోయేంత భయం పుట్టిస్తా. అత్తయ్య గారు, ఆ, అత్తయ్య గారు, చెప్పవే. తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయా? అవుతాయి. ఏ? అయ్యో, ఏమీ లేదు. తెల్లవారు
తెల్లవారుజామున నాకు పీడకలు వచ్చింది అత్తయ్య గారు. పీడకలా ఏంటది? ఆ మధుమతి మన ఇల్లు కూల్ చేసిందంట. ఏంటే మధుమతి మన ఇల్లు కూల్చేసిందా? అవును అత్తయ్య గారు, ఇల్లు మొత్తం నేలమట్టం చేసేసింది. ఏంటి నువ్వనేది? అబ్బా నిజం అత్తయ్య గారు, ఒట్టు నిజంగా కూల్చేసింది. ఒట్టు అత్తయ్య గారు, కలొచ్చింది. అయ్యో ఏమైంది అత్తయ్య గారు? ఏమైంది? ఏంట్రా ఎవడన్నా డబ్బులు ఇస్తానాడా ఏమిటి? ఆపకుండా అదే పనిగా పిచ్చిదారిలా ఎర్రగబడి నవ్వుతోంది. ఏంటమ్మా ఏం నవ్వుతున్నావు? ఏమైంది? మధుమత మధుమతి అంట మన ఇల్లు కూల్చేసిందని ఇదిగో నీ వదిలికి కలొచ్చిందంట. అవును అత్తయ్య గారు, నమ్మండి. మనం బయటకి నెడితే భయపడి పారిపోయింది. మనం చిటికేస్తే చలి జ్వరంతో చస్తుంది. మనం తొడగొడితే తల వంచుకొని మన కాళ్ళ దగ్గర కుక్కల పడుంటుంది. అది ఆ పిల్లకాకి నా ఇల్లు కూల్చిందా? ఏయ్, అది కల కాబట్టి, ఆ కల నీకొచ్చింది కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే కల్లోకొచ్చినందుకు దాన్ని, కల కన్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాత్రేసుండే దాని జాగ్రత్త. అమ్మా నువ్వు ఎక్సైట్ అవకమ్మా. పాపం వదిన దృష్టిలో ఆ మధు రుద్రమదేవిలో అనుష్క టైపు, అందుకే వదినలా కలగనుంటుంది. దాని బొందరా పోయింది పోయినట్టుంటే బతికిపోతుంది. కాదని మళ్ళీ నా మనుషుల జోలికి గాని నా ఇంటి జోలికి గాని వస్తే కాల్చి బూడిద చేసి ఆ బూడిదతోనే దానికి సమాధి కట్టేస్తా. అంటే మధు మళ్ళీ రాదా అత్తయ్య గారు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంటి గేట్లో కూడా రానివ్వను. కాదని లోపలికి అడుగు పెట్టిందా దాని తల తీసి తవ్వి పాతేస్తాను. ఏంట్రా శబ్దం నానా? ఎవరో మన గేట్ తిన్నారమ్మా. ఎవడ్రా అది? కంఠంలో ప్రాణం ఉండగా గేటు దాటనివ్వను అన్నారు కదత్తయ్య గారు, కానీ అది దాటొచ్చింది. ఇప్పుడు మీ కంఠంలో ప్రాణం ఉన్నట్టా లేనట్టా అత్తయ్య గారు? అన్నయ్య, ఇది నా ఇల్లు. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటున్నాను. కాదని ఎవరైనా వస్తే కురుక్షేత్రమే. వెయ్యనే టెంట్. ఆపేయ్.
ఈ అనసూయ ఆగ్రహానికి గురి కాకముందే నీ ఎత్తులు జిత్తులు కుయుక్తులు అన్నీ అక్కడితో ఆపేయ్. హ, లేదంటే నీ ఊపిరి నేను ఆపేస్తా. హే అనసూయ, హే అనసూయ, హే అనసూయ, హే అనసూయ. ఏంటి నన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టి పిలిచాను, సంతోషించు. లేదంటే నువ్వు చేసిన పాపాలకి నాకొచ్చిన కోపానికి ఒసే అనసూయ అని పిలవాలి. ఏయ్ మధుమతి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదంటే పళ్ళు రాలిపోతాయి. దాంతో మాట్లాడమ్మా. మన పర్మిషన్ లేకుండా మన గేట్లోకి వచ్చిన దాన్ని జుట్టు పట్టుకుని బయటికి నెట్టేద్దాం. ఛా! జుట్టు పట్టి నెడతావా? నువ్వు మగాడివైతే, మూతి మీద మొలిసింది మీసమే అయితే, అసలు నువ్వు అనసూయ కొడుకువే అయితే, ఇక్కడి నుంచి ఒక్క అడుగు నన్ను కదిలించు. నీ కాళ్ళకు దండం పెట్టి, నీ అమ్మకి సలాం కొట్టి, నిన్ను ఈ ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతా. ఓకే, అయితే నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండలే. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆగు చిత్తు. హ, పిల్ల కాకి, దాని మీదకి నువ్వెందుకో? హ, ఇదిగో ఉన్నారే మీ వదిల్లో, వాళ్ళు చాలు. ఏయ్ మధు, నీకు నాకు సంబంధం లేదని చెప్పాను. నువ్వు అసలు నా కోడలివే కాదని చెప్పాను. అయినా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావే? ఇక్కడే ఉండడానికి, నీ ఆట కట్టించడానికి, నీకు నీ కొడుకులకి నీ కోడలకి బెండ్ తీసి బ్యాండ్ వాయించడానికి. హ, మాటలు నేర్చింది బాగా. ఏయ్ లతా శిరీష, మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ ప్రాణాలు వదులుతారో, దాని ప్రాణాలు తీస్తారో, అది నా ఇంటి కాంపౌండ్ లో కనిపించకూడదు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఇన్నాళ్ళకి మేవేంటో నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు. ఇక చూసుకోండి మా ప్రతాపం. అత్త, ఆకలితో ఉన్న పులి దగ్గరికి 2 బ్రాయిలర్ కోళ్ళను పంపిస్తున్నావు. హ, దమ్ము సంగతేమో కానీ దమ్ము బిర్యానీ అయిపోతుంది, జాగ్రత్త. బ్యాండ్ లేకపోయినా పర్ఫెక్ట్ గా చెప్పారండి. రెండే నా ఆంబోతు ఆడపడుచుల్లారా. మా చేతుల్లో ఇప్పుడు అయిపోయారే. ఆఖరిసారిగా చెప్తున్నాను, మా చేతులకి పని చెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా చేతులు చచ్చిపోతావు. లతక్కని చూసావుగా? ఆడ రూపంలో ఉన్న ఆఫ్రికా ఏనుగులా ఉంటుంది. పాదం వేసిందంటే పాతాళానికి వెళ్ళిపోతావు. నా మాట విని వెళ్ళిపో. వెళ్తావా చస్తావా? నేను యుద్ధం చేసైనా ఇక్కడే ఉండడానికి వచ్చాను. కానీ మీరు వద్దు అంటున్నారు. అందుకే నేను మీతో టగ్ ఆఫ్ వార్ ఆడాలనుకుంటున్నాను. టగ్ ఆఫ్ వారా? అంటే ఆట ఆడతావా? అత్తయ్య గారు, మధు
ఆహా అవును, మీ బాడీలతో ఆడుకోవటానికి వచ్చింది. ఏయ్ దాంతో మాట్లాంటే గంటైన బయటకి. అలాగే మీ కోడళ్ళకి దమ్ముంటే నన్ను ఈ గీత అవతలకి లాగమనండి. అలా గనక నన్ను లాగగలిగితే తల వంచి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతాను. మళ్ళీ జీవితంలో నీ ఇంటి గడప తొక్కను. ఒకవేళ వాళ్ళు నా వైపుకొచ్చారో నేనిక్కడే సెటిల్ అయిపోతాను. నీ కోడల దమ్ము మీద నీకు నమ్మకం ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించు, లేదంటే నేను రెడీ. నేను రెడీ.